యానివర్సరీ సందర్భంగా ఈ పరిచయంలో మేము కలుసుకొని మీతో సహవాసం చేసుకునే మహిమ గల సమయాలన్నింటిని బట్టి కూడా దేవుడికి నేను వందనాలు తెలియపరుచుకుంటూ వస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు మాత్రమే మనము ధ్యానించుకున్నాం. దయచేసి మీరు నా పరిచయం కొరకు నా కొరకు మీరు దయచేసి ప్రార్థించాలని మీకు మనవి చేసుకుంటున్నాం. ఇది చివరి మీటింగ్ అనుకుంటా కదా, చివరి మీటింగ్. సరే, మనం అందరము ప్రభు ద్వారా ఏర్పాటు చేయబడిన వారం అనే ఒక విషయాన్ని మనం గుర్తెరిగి మనం ప్రభు కోసమే జీవించవలసిన వారంగా ఉండాలి. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఉదయం నుండి అదే చెప్పుకుంటా ఉన్నాం. దేవుడు మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే 5 కారణాలు చూద్దాం. ఒకటోది, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఒకసారి మనం చూద్దాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాం. అందరం కలిసి చదువుతున్నాం. ప్రభు వలన నియమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్ధమై ఉన్నాము. అనే వాక్యంలో ప్రభు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే రక్షణ పొందుటకు అనే మాట చూడండి. రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను. కాబట్టి మనం రక్షించబడ్డామంటే దేవుని యొక్క ఏర్పాటు. రక్షించబడ్డామా లేదా? రక్షించబడిన వాళ్ళు మళ్ళీ రక్షించబడాలి. తెలుసా? వెరైటీగా ఉంది కదా. రక్షించబడిన వాళ్ళు మళ్ళా రక్షించబడాలి. దేని మొదలు ఆయన అన్నట్టుగా ఉందా? సరే, తెలుసుకున్న తర్వాత లాస్ట్కి కన్క్లూజన్కి వెళ్ళిపోయిన తర్వాత క్లియర్ అయిపోతుంది. ఇది ఒకటోది అన్నమాట. రెండవది పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నాం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ఆత్మ వలన పరిశోధన పొందిన వారై విధేయులకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. ఇక్కడ వాళ్ళు మాత్రమే కాకపోతే మనం కూడా, విశ్వాసమైన మనం అందరం కూడా ఇక్కడ దేని కొరకు మనం ఏర్పాటు చేయబడ్డామంటే ఇంతసేపు ఉండకూడదు. ఆత్మ చెప్పేశారు. ఇంత క్లియర్గా ఉంది. యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన. అది ఒకటోది రక్షణ పొందుతాడు. రెండోది ప్రోక్షించబడటం అంటే దేనితో? నీళ్ళతోనా? దేని క్వశ్చన్ వస్తాయి కదా, క్వశ్చన్స్ రాకూడదు, అట్లా చెప్పాలి జవాబు. యేసు ప్రభు తన రక్తం ద్వారా మనం ప్రోక్షించబడడానికి ఏర్పాటు చేయబడ్డాం. మూడవది ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం, ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 4-6 వచ్చిన తెలుగు బైబిల్లో కలపబడినాయి చదువుతున్నాం. ఎట్లనగా తన ప్రియని ఎందుకు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించటకై మనం ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవలను జగత్ పునాది వేయబడకపోతే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. ఇప్పుడు చెప్పండి, పొడగా ఉన్నదో ఏం ఎక్కడి నుంచి మొదలుపెట్టినాయో అర్థం కాలేదు అన్నట్టు ఒకరోజు మొదలుపెట్టేసేయండి. దేని కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? వెరీ సింపుల్. మీరు ఏం చెప్పినా పర్వాలేదు. కుమారులుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడన్నా సరే,
లేదా మనం పరిశుద్ధులము నిర్దోషంగా ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడు అన్నా కూడా ఒకటే. రెండైతే ఏది చెప్పినా కూడా సరిపోతుంది. ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ రక్షణ పొందడానికి, రెండవది యేసుప్రభు వారి రక్తం ద్వారా ప్రోక్షించబడడానికి ఏర్పాటు చేయబడ్డాం. తర్వాత మూడవది కుమారులుగా ఉండడానికి ఏర్పాటు చేయబడ్డాం. మూడు అయిపోయాయి. నెక్స్ట్ నాలుగవది లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకున్నాం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చరా. ఇప్పుడు చెప్పండి, మనం దేని కొరకు ఏర్పాటు చేయబడ్డాం? అంతే, వెరీ సింపుల్. 4 అయిపోయింది. నెక్స్ట్ 5 అదే చదువుకున్నాం. బైబిల్ చెప్పాలి, ఎందుకు చూసి చదువుకున్నాను. చదవండి. నా కుమారులారా, వెరీ సింపుల్. చూడండి, అది పెద్ద బోల్డ్గా ఉంది. నా కుమారులారా తనకు పరిచారకులైంది ధూపం ఇచ్చినట్టును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును ఎక్కువ మిమ్మల్ని ఏర్పరచుకొని కనుక మీరు అశ్రద్ధ చేయాలి. కాబట్టి వీఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్స్, బట్ వీఆర్ చోజన్ పీపుల్ అంటూ గాడ్. దేవుని కొరకే మనం ఏర్పాటు చేయబడిన వారం. ఎన్ని చూసాం? 5 చూసాం. ఒక్కో దానికి 45 నిమిషాలు పడుతుంది. చూద్దాం. ఫస్ట్ చూద్దాం, దేవుడు మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనే దాన్ని మనం ఫస్ట్ చదివాము. అదేంటంటే 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో ఆ వచనంలో మనం చదువుకున్నాం. ఏం రాయబడింది? 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆదిలోని మిమ్మల్ని ఏర్పరచుకునేను. కాబట్టి ఈ ఒక్కదాని గురించి మనం మాట్లాడుకునే సాయంకాల సమయంలో ప్రభు మనకు సహాయం చేయనట్లయితే ప్రార్థనతో ఈ వాక్యాన్ని మనం ప్రారంభం చేద్దాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియమైన పర్వత తండ్రి యేసు ప్రభు వారి ఘనమైన నామం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభావ. మరి ఈ సాఫ్ట్వేర్లో మీరు ఏర్పాటు చేసుకున్న బేర్షెబా ప్రార్థన మందిరం ప్రభావ, బేర్షెబాలో ఉన్న నీ రక్తం నుంచి విమోచించబడిన నీ ప్రజలని వారిని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభావ యానివర్సరీ సందర్భంగా ప్రభావ నిన్నటి దినం ఈ దినం ప్రభావ తండ్రి, మరి మేము మీ నామంలో మేము కలిగి ఉన్న ఈ సహవాసాన్ని బట్టి, ఆత్మీయమైన సహవాసాన్ని బట్టి దేవాన్ని పదనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్రభావ. మిమ్మల్ని తండ్రి మరి మిమ్మల్ని అంగీకరించి ప్రభావ మీ రక్తంలో విమోచించబడి మేము ఆరాధించి మీ పరిశుద్ధమైన బలలో పాల్గొంటూ పొందే ప్రతి వారిని బట్టి దేవునికి ఉన్నారు. విశ్వాస గ్రహానికి చెందిన ప్రతి కుటుంబాన్ని బట్టి దేవునికి ఉన్నారు. చంటిపిల్లలు, చిన్నపిల్లలు, యవనబిడ్డలు, పెద్దవాళ్ళు, వృద్ధాత్మ ఉన్నవారు అందరినీ కూడా పేరు వరుసను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. వారి యొక్క రాకపోకల్లో మందిరానికి వచ్చే విషయం, ఇంటికి వెళ్ళే విషయంలో తోడుగా మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి కలిగినటువంటి ప్రతి విషయాల్లో వారికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. పరిచర్లు తండ్రి మరి వాడబడుతూ ప్రభావ పరిచర్లు తండ్రి మరి విధంగా మీ పరిచయం కొనసాగిస్తున్నటువంటి ప్రభావ మీ బిడ్డలను మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. వారిని బలపరచండి, వారిని ఇంకా అభిషేకించి వాడుకోండి ప్రభావ. ఈ సేవ ఈ పరిచయంలో అందరూ ప్రభావ పాల్గొనలో ఉంది తన దైవికమైన క్రమానికి లోబడి, దైవికమైనటువంటి ప్రభావ మరి ప్రభుత్వానికి లోబడి ప్రభావ తండ్రి దైవికమైన విధానంలో తండ్రి పరిచర్య ప్రభావ మీ సార్వభౌమాధికారం కింద ఉంచి నడిపించి ప్రభావ తండ్రి సంఘాన్ని అభివృద్ధి చేసి సంఘాన్ని ప్రభావ మీరు ఆపేవరకే సిద్ధపరచుకునే ప్రభావ మీ సంఘంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. సహాయం చేయండి. అనేక రకాలుగా ప్రభావ మరి తండ్రి మరి కష్టపడి పరిచయం చేసినప్పుడు మీ విలువైన వాళ్ళందరి కొరకే దేవుని వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు వలసిన జ్ఞాపకం చేసుకుని దగ్గర దయ చూపించాను, ఆయన కనికరించారు. ఈ సాయంకాలం కూడికలో కూడా ప్రభావ మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీరు ఉన్నారు ప్రభావ తండ్రి. మరి నమ్మలేని దేవ ఈ వాక్యాన్ని మీరు మా కొరకు ఆశీర్వదించండి, దీవించమని కోరుకుంటూ మమ్మల్ని మీ ప్రభువులు అసలుగా అప్పగించుకుంటూ ప్రభావ అనేక సందర్భాలు మేము చదివినటువంటి వాక్యాలే ప్రభావ మరి మేము ఒకసారి తలపోసుకోవడానికి కూడా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. తెస్సలోనిక అనేది
అన్ని జనుల పట్టణం. తార్సు వాడైన సౌలు అంటారు చూసారా, సౌలు పౌలుగా మారాడు. పౌలుగా మారిన తర్వాత ఆయన ప్రభు యొక్క సేవ చేశాడు. అంత్యోకయను ఆధారం చేసుకుని అంత్యోకయ నుండి యాంటియోక్ అంటారు, యాంటియోక్ నుండి యూరోప్ ఖండంలో ఉన్న పలు దేశాలను సంచరించి మధ్యధరా సముద్రంలో నుండి ఓడల మీద ప్రయాణం చేసి అలాగా అనేక దేశాలు తిరిగి సువార్త చేసి ఏం చేశాడు, సంఘాలు స్థాపించాడు అనమాట. అలాగా ఆయన సేవలో భాగంగా ఆయన 3 రకాలైన ప్రయాణాలు చేశాడు. ఒకటోది ద ఫస్ట్ జర్నీ ఆఫ్ అపోజిల్ పాల్, ద సెకండ్ జర్నీ ఆఫ్ అపోజిల్ పాల్, ద థర్డ్ జర్నీ ఆఫ్ అపోజిల్ పాల్. అలాగా అపోస్తులైన పౌలు యొక్క మొదటి ప్రయాణము, రెండో ప్రయాణము, మూడో ప్రయాణం అని మనము విభాగించుకోవచ్చు. మొదటి ప్రయాణంలో అంత్యోకయ నుండి స్టార్ట్ అయిపోయి మధ్యధరా సముద్రం నుంచి షిప్లో వెళ్ళి తర్వాత యూరోప్ దేశాల్లో కొన్ని దేశాలు సంచరించి అక్కడ సువార్త చెప్పి సంఘాలు స్థాపించాడు. అలాగే రెండో ప్రయాణం, మూడో ప్రయాణం, అలాగా 3 రకాలైన ప్రయాణాలు చేస్తూ వచ్చాడు. మనం ఎవరు బైబిల్ ఎంత తీయలేదు నేను చెప్పేస్తాను. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 14, 15 ఈ 3 అధ్యాయాలు పౌలు భక్తుని యొక్క మొదటి ప్రయాణం గురించి మాట్లాడతాయి. 16, 17, 18 ఏమో రెండో ప్రయాణం గురించి మాట్లాడతాయి. 19, 20, 21 ఏమో మూడో ప్రయాణం గురించి మాట్లాడతాయి. ఇప్పుడు మనం మాట్లాడదాం, చెప్పండి. మొదట అపోస్తులైన పౌలు భక్తుని యొక్క మొదటి ప్రయాణం గురించి అపోస్తుల కార్యంలో ఏమేమి అధ్యాయాలు మాట్లాడతాయి? 13, 14, 15. గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. 13, 14, 15. మరి 16, 17, 18 రెండవ ప్రయాణం గురించి. తర్వాత 19, 20, 21 మూడవ ప్రయాణం గురించి. అలా ప్రయాణం చేసి చాలా చక్కని పరిచయం చేసి సేవ చేసి సంఘాలు స్థాపించారు. సెకండ్ జర్నీ, రెండవ ప్రయాణం ఉందనుకోండి, 16, 17, 18. ఈ 16, 17, 18 ఈ అధ్యాయాల్లో రెండవ ప్రయాణం చేసినప్పుడు 16, 17, 18 ఈ అధ్యాయాల్లో తెస్సలోనికకి వెళ్ళారు. తెస్సలోనిక పట్టణానికి వెళ్ళి అక్కడ యూదుల యొక్క సినగోగులను ఆధారం చేసుకొని సువార్త చెప్పి ఏం చేసి సువార్త చెప్పడంలో కొంతమంది అన్యులు కూడా రక్షించబడ్డారు. అన్యులు రక్షించబడితే అక్కడ వాళ్ళని రేస్ చేసుకొని వాళ్ళని సంఘంగా కూర్చి రక్షించబడి బ్యాప్టిజం తీసుకున్నారు కాబట్టి వాళ్ళు సంఘంగా అయిపోయారు అన్నమాట. ఇంకా వాళ్ళ ఆత్మీయ క్షేమం పొందాలని వాళ్ళు కూడా 2 పత్రికలు రాశాడు. అందుకని చెప్పేసి 1వ పత్రిక, తర్వాత తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక. వాళ్ళని ఉద్దేశించి ఏమంటారంటే 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుకున్నట్టుగా, అయ్యా మీరు ఏర్పరచబడిన వారు జాగ్రత్త అన్నారు. ఎందుకు ఏర్పాటు చేయబడ్డారు అంటే ఆది నుండి దేవుని ద్వారా రక్షణ పొందడానికి ఏర్పరచబడినాము. రక్షించబడడానికి ఆది నుండే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, జాగ్రత్త అని చెప్పేసి అన్నాడు అన్నమాట. నిజమే, తెస్సలోనిక పట్టణస్థులు రక్షించబడాలనేది దేవుని యొక్క ఏర్పాటు. తెస్సలోనిక పట్టణస్థులైనా అంటే ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అది యేసు ప్రభు వారు రక్షించాలని రక్షకుడిగా నీ లోకానికి వచ్చాడు. కానీ దేవుని యొక్క వాక్యం ప్రకారంగా కరెక్ట్ లైనింగ్ మనం కనుక పరిశీలన చేస్తే అసలు వాస్తవానికి యేసు ప్రభు వారి లోకానికి ఎవరిని రక్షించడానికి వచ్చాడు అనేది ఇంపార్టెంట్. యేసు ప్రభు వారు ఎవరిని రక్షించడానికి వచ్చాడు ఏమంటే కదా అని తెలుసు మనకి. ఇంకెవరిని రక్షించడానికి వచ్చాడు? పాపం. నశించిపోయింది ఎవరు? పాపులు ఎవరు? ఈ తికమకంతా నాకు అవసరం లేదులే, కానీ తికమక ఏం లేదులే, లైనింగ్ అని కరెక్ట్గా అర్థం చేసుకుంటే పలానా అర్థమైపోతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో స్ట్రైట్గా మనం చూడవచ్చు అనమాట. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా ఏం రాయబడింది? చదవండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువని. ఇప్పుడు చెప్పండి, ఎవరిని రక్షించడానికి వచ్చాడు?
తన ప్రజలు అంటే ఎవరు? తన ప్రజలు అంటే ఎవరు? అప్పుడు ఏం లేదు కదా, అప్పుడు రక్తం లేదు, ఏం లేదు, అప్పుడు రక్తం ఉంటుంది. తన ప్రజలు అంటే ఎవరు? ఎవరు? ఇశ్రాయేలీయులు. అది ఉన్నారు, అడిది పిడిదికూడదు. తన ప్రజలు అంటే ఎవరంటే ఇశ్రాయేలుని రక్షించడానికి వచ్చాడు. తన ప్రజలు అంటే ఎవరండి? ఇశ్రాయేలుని రక్షించడానికి వచ్చాడు. ఇశ్రాయేల్ అంటే మనం కాదు, ఇశ్రాయేల్ ప్రజలు, ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడానికి వచ్చాడు. వాళ్ళు ఎవరంటే అబ్రహాం సీడ్ అనమాట. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంతానం. అలాగే వారు దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు, నెరవేర్చలేకపోయినాడు. అప్పటి నుంచి నెరవేర్చకుండా అలాగనే జీవించుకుంటానే వస్తూ ఉన్నారు. రాను యేసు ప్రభు కాలం వచ్చేసరికల్లా వాళ్ళకి ఏ కాలంలో చూసినా కూడా వాళ్ళు పాపం చేస్తూనే ఉన్నారనమాట. అట్లా కాదని చెప్పేసి పాపం చేయడం బలర్పించడం, పాపం చేయడం బలర్పించడం అని చెప్పేసి వాళ్ళు ఇట్లా చేసుకుంటూ వచ్చారు. ఇట్లా కాదు అని కాలం సంపూర్ణమైన తర్వాత దేవుడు తన సొంత కుమారుని పంపించాడు. అందుకని చెప్పి యేసు ప్రభువారు జన్మించారు. ఎందుకు జన్మించారు అంటే తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. కాబట్టి తన ప్రజలను రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఇజ్రాయెల్ దేశంలోనే పుట్టాడు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యోధా గోత్రంలోనే జన్మించాడు. యోధా గోత్రంలో పరిశుద్ధాత్మ ద్వారా కన్య అయిన మరియ గర్భంలో ఆయన జన్మించాడు. పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి భూమి మీద 33 సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభువారు పుట్టింది యాక్సిడెంటల్గా పుట్టాడా లేకపోతే ప్రవచనానుసారంగా వచ్చాడా? ప్రవచనానుసారంగా వచ్చాడు కాబట్టి ప్రవక్తలు ప్రవచించారు, మోషే ప్రవచించాడు, కీర్తన గ్రంథంలో ఉన్న కీర్తనకారులు ప్రవచించారు, తర్వాత పెద్ద ప్రవక్తలు ప్రవచించారు, చిన్న ప్రవక్తలు ప్రవచించారు. ఈ ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలన్నీ ఇశ్రాయేలుకి తెలియదా? ప్రవచనాలు వాక్యాలు తెలుసు, కానీ వాక్యం నెరవేరింది అన్న సంగతి వాళ్ళు నమ్మలే. ఏం నెరవేరింది? ఉదాహరణకు ఒక పెద్ద ప్రవక్త ప్రవచించాడు, ఇదిగో ఏదైనా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు గ్రహింపబడెను అని ప్రవచించాడు. ఆయన బుద్ధి మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు కట్టబడెను అని చెప్పేసి ప్రవచించాడు. ఆ ప్రవచనం నెరవేర్చబడింది. కాలం పరిపూర్ణమైన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ప్రవచనం నెరవేర్చబడింది. వారి మధ్యలోనే ఆ ప్రవచనంలో ఎవరైతే ఉన్నారో ఆయనే పుట్టాడు కాబట్టి ఇప్పుడు ఆ పుట్టిన ఆయన్ని ఆ జనాంగం ఏం చేయాలి? అయ్యో చెప్పండి. ఆ పుట్టిన ఆయన్ని ఆ జనాంగం ఏం చేయాలి? నమ్మాలి. బ్రదర్ మాకు ఎప్పుడో వచ్చింది కదా నోట్లో నుంచి, చెప్పే లోపు మీరు చెప్పేశాను బ్రదర్ అంటారు కదా. కాబట్టి ఆ జనాంగము పుట్టినటువంటి ఆయన ఏం చేయాలంటే నమ్మాలి. నమ్మకపోవడం సరిగదా? ఎవరు నమ్మలేదు, ఎవరు నమ్మడం కూడా సరి. ఎవరు నమ్మడం అనేది పక్కన పెట్టండి, ఆయన సొంత ఇంట్లో ఉన్న వాళ్ళే నమ్మలేదంట. చూడండి 7వ అధ్యాయం యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా 7వ అధ్యాయము 5వ వచనం ప్రకారంగా ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అట్లా దేశం మొత్తం తర్వాత సంగతి. ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళే ఆయన ఏం చేయలేదు? నమ్మలేదు. వారి కొరకే సూచక్రియలు చేశాడు. వారిలో ఉన్న వాళ్ళని చనిపోతే తిరిగి లేపాడు. వాళ్ళనే 5 రొట్టెలు 2 చేపల చేత పోషించాడు. తర్వాత వారి మధ్యలోనే అద్భుతాలు చేశాడు. ఇన్ని చేసిన తర్వాత మెస్సయ్య అని చెప్పేసి రుజువు అడుగుతున్నప్పుడు క్రియాపూర్వకంగా లేఖనాలపూర్వకంగా రుజువు అవుతున్నప్పుడు నమ్మాల్సిన బాధ్యత వాళ్ళకి ఉండాలి కదా. అందుకని చెప్పేసి నమ్మాలా వద్దా? నమ్మాలి. కానీ నమ్మారా అండి? నమ్మలేదు సరిగదా. లాస్ట్కి ఏం చేశారంటే ఎవరైతే అద్భుతాలు చూసారో, ఎవరైతే పోషించబడ్డారో అందరూ కలిసి భూకుమ్మడికి ఏం చేశారంటే ఒక టైం వచ్చినప్పుడు ఇది సిలువ వేయండి అని చెప్పేసి మాట్లాడారు, అరిశారు. అప్పుడు ఏమైందంటే వారి కేకలే గెలుచున్నాయని చెప్పేసి రాయబడింది. సరే అని చెప్పేసి అందరూ కలిసి ఏం చేశారు? మూకుమ్మడిగా
అందరు కలిసి ఆయనను శిలువ మీద ఎక్కిచ్చేసి కత్తి తీసి పడేశారు, చంపబడేశారు. 3 గంటల తర్వాత ఒక ఆయన అరిమతయి యోసేపు అని ఒక ధనవంతుడు పర్మిషన్ తీసుకొని పిల్లల దగ్గర నుండి ఆయనను శిలువ మీద తీసుకొని ఏం చేశాడంటే బాడీ వాష్ చేసేసి తర్వాత చక్కని అది నార వస్త్రాలు ధరింపజేసేసి సమాధిలో పెట్టారు. సమాధిలో పెడితే యేసు ప్రభువు చెప్పిన మాట ప్రకారంగా మళ్ళీ 3వ రోజున తిరిగి లేచారు. చంపింది ఎవరు? లీవ్స్ బ్రదర్ చంపింది ఎవరు? స్వకీయుడు. చెప్పండి ఎవరు? స్వకీయుడు. సరే, చనిపోయాడు, సమాధి చేశారు, 3వ రోజున తిరిగి లేచాడు. సరేనా? ఇవి కూడా ప్రవచనాలు. చనిపోతాడు అనేది ప్రవచనమే, సమాధి చేయబడతాడు అనేది ప్రవచనమే, తర్వాత తిరిగి లేపబడతాడు అనేది కూడా, తిరిగి లేస్తాడు అనేది కూడా ప్రవచనమే. మరి ఈ ప్రవచనాలు నమ్మాల్సిన బాధ్యత జూయిష్ పీపుల్కి ఉండాలి వద్దా? ఉండాలి. కానీ నమ్మారా? ఒక కోణంలో కనుక ఆలోచన చేస్తే ఇది తండ్రి చిత్తం. మళ్ళా తన కుమారుడు చనిపోవాలనేది తండ్రి యొక్క ఉద్దేశం, తన కుమారుడు సమాధి చేయబడాలి, తన కుమారుడు మళ్ళా లేవాలనేది తండ్రి యొక్క చిత్తం. ఇది ఒక మర్మం, ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి విషయం. ఇది సరే, తిరిగి లేచిన తర్వాత అయ్యో మేము నిజంగా మా మెసేజ్ మేమే మా చేతులారా మేము చంపుకున్నామే, సారీ చెప్పి దేవునికి, సరే మా గురువు తిరిగి లేచాడు అని చెప్పేసి మా మెసేజ్ మా కుమారుడు ఈయన మా ప్రవక్తల గ్రంథాల్లో చెప్పబడినటువంటి ఈయన అని చెప్పేసి ఆయనను ఏం చేయాలంటే ఆయన రక్తం నందు, ఆయన మరణం నందు, ఆయన భూస్థాపన నందు, ఆయన పునరుత్థానం నందు ఏం చేయాలంటే ఇశ్రాయేలీయులు యూదులు అనబడిన వాళ్ళు ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. అలా విశ్వాసం ఉంచితే టోటల్ నేషన్ మొత్తం ఏమైందంటే రక్షించబడతారు. అందుకని చెప్పేసి వాళ్ళందరినీ రక్షించాలని చెప్పేసి ధర్మశాస్త్రం ప్రకారం ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఆయనే బలి పశువుకి లోకానికి వచ్చి బలిపీఠం మీద తను తాను అర్పించుకున్నాడు. ఆ బలి పశువులు అర్పించబడినటువంటి ఆయనను వీళ్ళందరూ నమ్మాలి. నమ్మాల్సిన బాధ్యత వారికి ఉంది. ఒకవేళ నమ్మితే వాళ్ళు ఉచితంగా రక్షించబడతారు. దేవుని ప్లాన్ ఏంటంటే, దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఫస్ట్ వారిని రక్షించి, ఆ నేషన్ని మొత్తాన్ని రక్షించి వారి ద్వారా ప్రపంచంలో ఉన్న పాపులందరినీ రక్షిద్దామని చెప్పేసి దేవుని యొక్క ప్లాన్ అసలైంది అది. కానీ ఇక్కడ ఏమైందనంటే ఏమైంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు నమ్మట్లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నమ్మట్లేదు. ఒకవేళ నమ్మితే మా మెసేజ్ మేము చంపుకున్నాం, మా అక్కడ ఆయన తిరిగి లేచాడు, సారీ మెసేజ్ మేము చంపామనవసరంగా అని మీరు మాకు తిరిగి లేచారు, మేము నమ్ముకుంటున్నాం, మీరే మా మెసేజ్, మీరే మాకు రక్షకుడు, మీరే మాకు దేవుడు అంటే వాళ్ళు ఏమవుతారు? రక్షించబడతారు. నమ్మితే రక్షించబడతారు. కానీ వాళ్ళు నమ్మటం లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు రక్షించబడి ఈ రోజు వరకు కూడా వాళ్ళు నమ్మట్లేదంటే రక్షించబడే విషయంలో వాళ్ళు తొట్టిల్లిపోయారా లేకపోతే పర్ఫెక్ట్గా ఉన్నారా? తొట్టిల్లిపోయారు. ఇప్పుడు అదే వార్త ఇప్పుడు వేరే వాళ్ళు చెప్తుంటే వాళ్ళు నమ్ముతున్నారు. వేరే వాళ్ళు అంటే ఎవరు? ప్రపంచంలో ఒక ఇజ్రాయెల్ జాతిని పక్కన పెడితే, ఇజ్రాయెల్ నేషన్ పక్కన పెడితే మిగతా దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఏ దేశంలో అయినా సరే, వాళ్ళందరూ ఎవరంటే పరజనులు అంటారు. అంటే ఇశ్రాయేలీలు కానివారు అంటారు, పరజనులు అంటారు, లేదా అన్ని జనులు అంటారు, పరాయి వాళ్ళు అంటారు. మరి హిందుస్థాన్ పుట్టిన మనగలమైన నేను ఇష్టం, ఎన్నికలు పెట్టుకుని ఇష్టం అదన్నమాట. మన పరాయి వారం, అన్ని జనులు. సరేనా? ఇప్పుడు ఎవరు నమ్మాల్సిన బాధ్యత? ఫస్ట్ యూదులది. కానీ ఎవరు నమ్ముతున్నారు? అన్ని జనులు నమ్ముతున్నారు. రక్షణ పొందే విషయంలో ఎవరు తొట్టిల్లిపోయారు? యూదులు తొట్టిల్లిపోయారు. అంటే ఇప్పుడు యూదులు తొట్టిల్లిపోతే ఆ రక్షణ ఎవరికి వస్తుంది? అన్ని జనులకు వస్తుంది. యూదులు తొట్టిల్లిపోతే అన్ని జనులు రక్షించబడుతున్నారా? అన్ని జనులు ఆస్వాదించబడుతున్నారా? మరి యూదులు కరెక్ట్గా ఉంటే అన్ని జనులు ఇంకేం కావాలి? యోధులు తొట్టిల్లిపోయి రక్షణ పొందే విషయంలో తగ్గిపోయి తొట్టిల్లిపోతేనే అన్ని జనులు అందరూ ఆశీర్వదించబడ్డారు, రక్షణతో ఆశీర్వదించబడ్డారు. మరి వాళ్ళు కనుక వాళ్ళు రక్షించబడి నమ్మి వాళ్ళని కరెక్ట్గా పర్ఫెక్ట్గా అనుకుంటే అన్ని జనులు ఇంకేం కావాలి? ఇంకెంత దీవించబడాలి అనేది అదొక మర్మం. అవునా కదా? ఇప్పుడు నెమ్మదిగా కాంపిటీషన్ లేకుండా ఎవరన్నా ఇది చదవండి,
రోమపత్రిక, రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చదవండి. రోమపత్రిక 11వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం తెలుగులో చదవండి, అర్థమైతే. రోమపత్రిక తీయండి. రోమపత్రిక 11వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారంటే ఎవరంటే ఇశ్రాయేలీయులు, వారు పడిపోనట్లుగా తొట్టిల్లిరా అట్లనరాదు. వారి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన, అది వారి తొట్టుపాటు వలన ఎవరికి రక్షణ కలిగింది? అన్యజనులకు రక్షణ కలిగింది. ఇంకా వారి తొట్టుపాటు అన్యజనులకు ఐశ్వర్యమును, వారి క్షీణ దశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన కదా. పరిపూర్ణత అంటే పర్ఫెక్షన్ అనమాట. వాళ్ళు పర్ఫెక్ట్గా కనుక ఉంటే వాళ్ళంతా దీవించబడాలన్నట్టే రాశారు. అసలు వింటా ఉన్నా కూడా చదువుతున్నా కూడా ఎంత మిరకలుగా కదా, మిరాకిల్గా ఉంది కదా. అవునా కదండి? ఏం పర్వాలేదు, అందరూ తెలిసిన వర్షమే వచ్చేది, కొత్త వర్షం రావట్లేదు. కాబట్టి వాళ్ళ తొట్టుబాటు వలన ఎవరు రక్షించబడ్డారు? కాబట్టి దినాన మనం అందరం కూడా రక్షించబడ్డామంటే దాని ఫ్లాష్ బ్యాక్ ఏంటి చెప్పండి. ఇదేనా ఇండియా దేశంలో కూడా మా సువార్త వచ్చింది, సువార్త విన్నా మనం కూడా రక్షించబడ్డామంటే దాని ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఇశ్రాయేలీయులు ఏమైనారు? తొట్టిల్లిపోయారు. వాళ్ళ తొట్టుబాటు వల్ల రక్షణ ఎవరి దాకా వచ్చింది? నేటి దినాన. అదే నేటి దినాన ఎవరి దాకా వచ్చింది? మన దాకా వచ్చింది, నా దాకా వచ్చింది. అన్యజనులు అంటే వాళ్ళు ఇశ్రాయేలీయులు తొట్టిల్లిపోయిన కారణాన్ని బట్టి ఇప్పుడు అన్యజనులు అందరూ ప్రపంచంలో అన్యజనులు అందరూ రక్షించబడుతున్నారు. ఈ ప్రాసెస్ జరగబట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? అంటే ఇప్పుడు అన్యజనులు రక్షణ పొందడానికి దేవుడు ఛాన్స్ ఇచ్చాడు కదా. ఈ ఛాన్స్ ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 2024 సంవత్సరం అయింది. అంటే ఇప్పుడు అన్యజనుల యొక్క నంబర్ పెరుగుతుందా, ఇశ్రాయేలీయుల నంబర్ పెరుగుతుందా? రక్షణ పొందే విషయంలో అన్యజనుల నంబర్ పెరిగి 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 తక్కువ ఆగిపోతుంది. ఎప్పుడు ఆగిపోతుంది తెలుసా? యేసు ప్రభు రెండో రాకలు ఆగిపోతుంది. అప్పటి వరకు ఈ కాలం అంతా కూడా ఏంటంటే అన్యజనులు రక్షించబడే కాలం. ఇలాగ అన్యజనులు రక్షించబడాలని ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం చేశాడంటే కఠినమైన మనసు ఇచ్చాడు. ఏం పొందకుండా? ఇప్పుడు చెప్పండి, రక్షణ పొందే విషయంలో ఇప్పుడు ఎవరు ఒబే అవుతున్నారు, విధేయత చూపించి రక్షించబడుతున్నారు? అన్యజనులు. మరి మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉన్నారా? అది యేసు ప్రభు రెండో రాకడ వస్తే ఛాన్స్ అయిపోతుంది. ఇంకా అన్యజనులకి ఛాన్స్, ఇంకా టైం ఉండదు. ఇంకా ఇప్పుడు 25వ వచనం చదువుదాం. అదే అధ్యాయంలో రోమపత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. రోమపత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాము. అదేమనగా అన్యజనుల ప్రవేశం అంటే రక్షణలోనికి ప్రవేశం అని అర్థం చేసుకుంటా. అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు. అది ఇప్పుడు అన్యజనులు రక్షించబడుతున్నారంటే ఇప్పుడు ఎవరి మనసు కఠినంగా ఉంది? ఇశ్రాయేలు మనసు. ఇప్పుడు దేవుడు వేసిన ప్లాన్ ఏంటి? ఫస్ట్ వాళ్ళని రక్షించి వాళ్ళ ద్వారా లోకాన్ని రక్షిద్దాం అనుకుంటే ఇప్పుడు రక్షించబడే విషయంలో వాళ్ళు ఏమైపోయినారు? వెళ్ళిపోయారు. ఇప్పుడు అవకాశం ఎవరికి వచ్చింది? అన్యజనులు అందిపుచ్చుకుంటున్నారు. అన్యజనులు అందిపుచ్చుకుని ప్రభువుని విశ్వాసులు రక్షించబడి సంఘంలో చేర్చబడి వాళ్ళ దేవుడు కూడా జీవిస్తున్నారు. అంటే ఇప్పుడు అక్షరార్థమైనటువంటి అబ్రహాం సంతకమైనటువంటి ఇశ్రాయేలీయులతో ఇప్పుడు అన్యజనులను కూడా ఏం చేస్తున్నాడు? ఈక్వల్ చేస్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఈక్వల్ చేస్తున్నారు. అంటే అబ్రహాం సంతతిలోనికి, అబ్రహాం కుటుంబంలోనికి అన్యజనులు కూడా వస్తున్నారు. ఎవరి నామంలో? ఎవరి రక్తం ద్వారా? ఎవరు మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా? అదనమాట రక్షణ అంటే. రక్షణ అంటే వాస్తవానికి పాపం నుంచి రక్షణ.
పాపం నుంచి రక్షణ. పాపం వలన ఏమొస్తుంది? ఏముంది? ఫస్ట్ తీర్పు ఉంటుంది. తర్వాత ఏముంటుంది? తీర్పు అని జడ్జిమెంట్ ఉంటుంది. జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత ఏముంటుంది? శిక్ష ఉంటుంది. అంతే. ఇప్పుడు రక్షించబడితే తీర్పు ఉండదు, శిక్ష ఉంటుంది అన్నట్టు. కాబట్టి మనం కూడా ప్రభువుని అంగీకరించాం, నమ్మాం, ఉచితంగా నమ్మాం, సింపుల్గా నమ్మాం. ఆలోచించినంత విశ్వాసంతో మన జీవితంలో స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోతే సంవత్సరాలు పెరుగుతున్న కొద్ది ఆ విశ్వాసం ఎక్కువగా ఉండాలన్నట్టు. అలాగా సరే, అంతే. వెరీ సింపుల్. కాబట్టి అన్నిటిని రక్షించబడాలని దేవుడు ఇశ్రాయేలుకు కఠిన మనస్సు ఇచ్చాడన్నమాట. ఇది చాలా మర్మయుక్తంతో కూడినటువంటి విషయాన్ని ప్రపంచంలో జరుగుతున్నటువంటి సిస్టమ్ ప్రాసెస్ ఏంటంటే ఇదే జరుగుతుందన్నమాట. జనాన్ని ఎవరైనా సరే ఒక అర్థం మీటింగ్ పెట్టి అనుకున్నాం. ఇస్రాయేల్ కానీ వారు రక్షించబడాలనుకుంటే ఇస్రాయేల్ కఠినమైన మనస్సు కలిగి ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ దేశంలో ఒక దేశం ఇస్రాయేల్ దేశము. ఆ ఇస్రాయేల్ దేశంలో వీరు తిరిగి వచ్చారు కదా, తిరిగి వచ్చి ఒక దేశంగా మారారు కదా. అంటే వాళ్ళకి ఎవరికి వాళ్ళెవరో దేశంలో నమ్మడం లేదు. వారెవరూ దేశం ప్రభుని నమ్మడం లేదు. అందువల్ల వాళ్ళు నమ్మాలని చెప్పేసి ఇండియా దేశం నుంచి వాళ్ళ